హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో వారికే అర్థం కాదు. మాట్లాడిన తర్వాత వారు కనీసం రియలైజేషన్ అవుతారా అంటే అది కూడా లేదు. ఇక తాజాగా లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ జరిగే సమయంలో సోనియా యష్మితో మాట్లాడుతూ యష్మి క్యారెక్టర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. దీంతో యష్మి కన్నీటి పరివంతమైంది. ప్రతిసారి కూడా నామినేషన్స్లో ఎవరో ఒకరిని క్యారెక్టర్ గురించి మాట్లాడటం, వారిని బ్లేమ్ చేయడం, వారిని ఏడిపించడం సోనియాకి పరిపాటిగా వస్తూనే ఉంది. అయితే యష్మి మాత్రం దాన్ని వదిలిపెట్టకుండా, సోనియా నువ్వు ప్రతిసారి కూడా నామినేషన్స్లో ఎవరో ఒకరి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూనే ఉన్నావు, నువ్వు మాత్రమే క్యారెక్టర్ ఉన్నదానివి, మేమందరం క్యారెక్టర్ లేనివారమా అంటూ యష్మి స్ట్రైట్గా అడగడంతో సోనియా వెంటనే నోరు జారి అది మీకే తెలియాలి, నాకేం తెలుసు అంటూ చెప్పడంతో యష్మి మరింతగా ఫీల్ అయింది. అయితే అప్పటితో ఆ విషయం వదిలిపెట్టలేదు. ఆపై నామినేషన్స్ ముగిసిన తర్వాత యష్మి, సోనియా ఇద్దరు బెడ్రూమ్లో అయితే చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. యష్మి ఒకానొక సమయంలో నువ్వు మాత్రమే పెద్ద క్యారెక్టర్ ఉన్నదానివి, మేమందరం క్యారెక్టర్ లేనిదానివి, మేము ఒప్పుకున్నాము, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో తల్లి అంటూ దండం కూడా పెట్టేసింది. అయితే ఆ తర్వాత ఆ వ్యవహారం మొత్తం అక్కడనే కూర్చొని గమనిస్తూ ఉన్న నిఖిల్ యష్మి వద్దకు వెళ్ళి యష్మి ఏడుస్తుంటే ఓదార్చే ప్రయత్నం అయితే చేశాడు. యష్మితో మాట్లాడుతూ సోనియాకి నా సపోర్ట్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను ఎవరికి మద్దతు ఇవ్వడానికి ఈ హౌస్లోకి రాలేదు. నా గేమ్ మాత్రమే నేను ఆడుకుంటున్నాను. నేను రెడ్ ఎగ్ ఇచ్చానేమో, అందుకు కాబట్టి సోనియాకి సపోర్ట్ చేస్తున్నాను అని అనుకుంటే ఈరోజు కూడా నాకు అవకాశం ఉండేది, సోనియాను నామినేషన్స్ నుంచి కాపాడేవాడిని. కానీ కరెక్ట్ పాయింట్ ఆలోచించి సరైన రీజన్తో నామినేట్ చేయలేదు కాబట్టి నేను నైనికను సేవ్ చేశాను. మీరు అలా అనుకుంటే రెడ్డికి ఇచ్చినప్పుడు మా ఇద్దరికి టాస్క్ పెట్టినప్పుడు నేను ఆ టాస్క్లో ఓడిపోయి చీఫ్గా సోనియాను చేయొచ్చు, కానీ నేను అలా చేయలేదు. ఈ హౌస్లో ఉన్నన్ని రోజులు నేను ఖచ్చితంగా నా కోసం మాత్రమే గేమ్ ఆడుతాను యష్మి, నువ్వు మాత్రం ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ హౌస్లో ఉన్నన్ని రోజులు నీ గురించి మాత్రమే ఆలోచించుకోవాలి. ఎవరు ఏమన్నా కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలి, కానీ కన్నీళ్లు పెట్టుకోకూడదు అంటూ యష్మికి ధైర్యం చెప్తున్నాడు నిఖిల్. మొత్తంగా సోనియా, యష్మి, నిఖిల్ వ్యవహారంలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.